అనాటమీ చార్ట్లు మరియు శాస్త్రీయ వివరణలను దాటి మానవ శరీరం యొక్క ఆధ్యాత్మిక దృశ్యంలోకి లోతుగా సాగే ప్రయాణానికి స్వాగతం. మన అవయవాలు కేవలం జీవసంబంధ యంత్రాలు మాత్రమే కాదు. అనేక పురాతన సంప్రదాయాలలో అవి శక్తి, భావోద్వేగం మరియు చైతన్య కేంద్రాలుగా పరిగణించబడతాయి. ఇవి మన భౌతిక ఉనికిని మన ఆధ్యాత్మిక మార్గంతో కలుపుతాయి. హృదయం కరుణ మరియు సత్యానికి కేంద్రం. గుండె ఒక పంపుగా దాని పాత్రను మించి మన ఆధ్యాత్మిక స్వీయానికి మూలంగా విశ్వవ్యాప్తంగా గుర్తించబడింది. అనేక సంస్కృతులలో ఇది ఆత్మ, భావోద్వేగం మరియు నైతిక ధైర్యానికి పీఠంగా పరిగణించబడుతుంది. ఇది తరచుగా అనాహత లేదా హృదయ చక్రంతో ముడిపడి ఉంటుంది. ఇది నిస్సందేహమైన ప్రేమ, కరుణ మరియు వైద్యం యొక్క శక్తి కేంద్రం. ఆధ్యాత్మిక అభ్యాసాలు తరచుగా మన హృదయాన్ని మార్గదర్శకత్వం కోసం వినమని నిర్దేశిస్తాయి. ఇది హేతుబద్ధమైన ఆలోచనను మించిన అంతర్గత సత్యాన్ని సూచిస్తుంది. మనం లోతుగా అనుభూతి చెందినప్పుడు మన హృదయ చక్రం చురుకుగా ఉంటుందని చెబుతారు. ఇది భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాలను కలుపుతుంది. పీనియల్ గ్రంథి ఆధ్యాత్మిక తృతీయ నేత్రం, థర్డ్ ఐ. మెదడు లోపల ఒక చిన్న పీనియల్ గ్రంథి ఉంటుంది. మెదడు శాస్త్రీయంగా మెలటోనిన్ను ఉత్పత్తి చేయడం ద్వారా నిద్ర చక్రాలను నియంత్రించడానికి గుర్తించబడినప్పటికీ దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చాలా విస్తృతమైనది. ఇది అంతర్దృష్టి, ఇంట్యూషన్, అంతర్గత దృష్టి, ఇన్నర్ విజన్ మరియు ఉన్నత చైతన్యం, హైయర్ కాన్షియస్నెస్ తో దాని సంబంధానికి మూడవ కన్ను, థర్డ్ ఐ అని పిలువబడింది. యోగా సంప్రదాయాలలో ఇది ఆధ్యాత్మిక అంతర్దృష్టి మరియు గ్రహణ శక్తికి సంబంధించిన బిందువైన ఆజ్ఞా చక్రానికి అనుగుణంగా ఉంటుంది. ఇది మనస్సు మరియు శరీరాన్ని కలిపే ఒక సూక్ష్మ అవయవంగా నమ్ముతారు. ఇది 5 ఇంద్రియాలను అధిగమించే ఆధ్యాత్మిక సంభాషణ మరియు అవగాహనకు అనుమతిస్తుంది. కాలేయం, మూత్రపిండాలు మరియు ప్రేగు భావోద్వేగాలను ప్రాసెస్ చేసే కేంద్రాలు. గుండె లేదా పీనియల్ గ్రంథి కంటే తక్కువగా కీర్తించబడినప్పటికీ ఇతర ముఖ్యమైన అవయవాలు కూడా లోతైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. కాలేయం, లివర్ అనేది తరచుగా తీవ్రమైన భావోద్వేగాలను, ముఖ్యంగా కోపం మరియు పగను, రిజెంట్మెంట్ ప్రాసెస్ చేయడంతో ముడిపడి ఉంటుంది. సాంప్రదాయ చైనీస్ వైద్యంలో కాలేయం యొక్క శక్తి అసమతుల్యత, భావోద్వేగ అస్థిరతగా ఇమోషనల్ వాలటిలిటీ వ్యక్తమవుతుంది. మూత్రపిండాలు, కిడ్నీస్ సాంప్రదాయకంగా భయం, ఫియర్ యొక్క శక్తిని మరియు జీవశక్తిని జింగ్ కలిగి ఉన్నట్లుగా పరిగణించబడతాయి. వాటి ఆరోగ్యం తరచుగా స్థితిస్థాపకత, రెసిలియన్స్ మరియు సంకల్ప శక్తితో విల్ పవర్ ముడిపడి ఉంటుంది. ప్రేగు గట్ లేదా రెండవ మెదడు, సెకండ్ బ్రెయిన్ అంతర్దృష్టితో గట్ ఫీలింగ్ ఎక్కువగా అనుసంధానించబడి ఉంది. మణిపూర లేదా సోలార్ ప్లెక్సస్ చక్రంతో దాని అనుబంధం వ్యక్తిగత శక్తి, ఆత్మగౌరవం మరియు అంతర్గత సమతుల్యతలో దాని పాత్రను నొక్కి చెబుతుంది. ఏకీకరణ దేవాలయంగా జీవించడం. మన అవయవాల యొక్క ఆధ్యాత్మిక అనుసంధానం, శరీరం ఒక పవిత్ర దేవాలయం అని, ఆత్మ యొక్క ప్రయాణం కోసం చక్కగా ట్యూన్ చేయబడిన ఒక సాధనం అని మనకు గుర్తు చేస్తుంది. ఈ అనుసంధానాలను అర్థం చేసుకోవడం సంపూర్ణ ఆరోగ్యానికి, హోలిస్టిక్ అప్రోచ్ టు వెల్నెస్ ప్రోత్సహిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ఆరోగ్యం భౌతిక సంరక్షణ నుండి వేరు చేయలేనిది. మన భౌతిక శరీరాన్ని పోషించడం ద్వారా మన ఆధ్యాత్మిక శక్తి స్వేచ్ఛగా ప్రవహించడానికి మార్గాలను స్పష్టం చేస్తాము. ప్రతి అవయవం దాని నిశ్శబ్ద, అవిశ్రాంత పనిలో మిమ్మల్ని దైవత్వంతో అనుసంధానించే గొప్ప వస్త్రంలో, గ్రాండ్ టేపెస్ట్రీ ఒక భాగం.